ఇక వివరాల్లోకి వెళ్తే ఐక్యతే సెట్టిబలిజ కులస్తుల బలమని రాష్ట్ర సమాచార పౌర సంబంధ బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కాలనీ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 630 చదరపు గజాల స్థల అప్పగింత ప్రక్రియ గురువారం జరిగింది. మంత్రి చెల్లిబోయిన వేణు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెట్టిబలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని అన్నారు. మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో మరే రాజకీయ పార్టీ కల్పించినంత ప్రాధాన్యతను సెట్టిబలిజ కులస్తులకు ఇచ్చారని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడలోని సెట్టిబలిజ సామాజిక వర్గంతో తనకు ఎంతో ఆత్మీయ బంధం ఉందని అన్నారు. ఈ వర్గానికి రాజకీయంగానూ ఇతర అంశాల్లోనూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చానని అన్నారు. ప్రధానంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థల మంజూరు ప్రక్రియకు మంత్రి వేణు సహకారంతో సాధించగలిగామని, ఇది తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థల మంజూరుకు సహకరించిన మంత్రి చెల్లిబోయిన వేణు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను సెట్టిబలిజ సామాజిక వర్గ ప్రతినిధులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, సెట్టిబలిజ సంఘం ప్రముఖులు గుబ్బల తులసికుమార్, పితాని శ్రీనివాసరావు, గెద్దడ వెంకటేశ్వరరావు, రెడ్డి రామపళ్లం రాజు, పితాని నూకరాజు తదితరులు పాల్గొన్నారు. జీవన ప్రామాణిక గ్రంథం అంటే మనం అందరం అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఓన్లీ వీ హ్యావ్ టు గివ్. మనం ఎలా బ్రతకాలి అంటే చట్టపరంగానే బ్రతకాలి. అటువంటి రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పాలన ఇవాళ సాగించేటువంటి నాయకుడు ఎంత కష్టపడ్డాడమ్మా. ఎండ, వాన, రాయి, రప్ప, తుమ్మి, దూడి. జగన్మోహన్ రెడ్డికి అంత అవసరమా అనుకున్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక పేదవాడి జీవితానికి వెలుగునివ్వాలంటే తాను ఎంత కష్టపడాలి అని ఇక్కడ వచ్చాడు. నాకు తెలిసి వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంఖ్య నేను చెప్పను, జీవీఆర్ లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చెప్తున్నాను, ప్రతి ఇంటికి వెళ్ళండి, ఒక టార్గెట్ ఫిక్స్ చేయండి. నేను కావాలంటే చంద్రాకి లిస్ట్ పంపుతాను, ఫిక్స్ చేయండి. ఇప్పుడు 2లో సీట్ ఇవ్వలేదు, ఆలోచించండి దానికి కారణం ఏమిటి, ఆ నాయకుడి భావజాలం ఏమిటి. సీట్ ఇవ్వకపోయినా ఏం చేయలేరులే, అంతే కదా. నాకు రెడ్డి సుబ్రహ్మణ్యం పాపం చాలా కాలిపోయాడు, మన పార్టీ కాదు, కానీ అతనికి అంటే వాయిస్ ఉన్నవాడికి ఎవరికి కూడా అందులో ఇది లేదు. వాయిస్ ఉన్నవాడికి ఇందులో పెద్ద ప్రకాశించేటువంటి శక్తి ఉంది. ఇందులో 3 పార్లమెంట్ మెంబర్ అవుతున్నారు, 3 పార్లమెంట్లు ఇచ్చారు. ఈ గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాడు మనవాడా, మనకు నచ్చాడా లేదా కాదు. ఎందుకో తెలుసా, రేపు మళ్ళీ ఇంకొకటికి రావాలంటే ఆ భూమిలో ఆ మొక్క ఎదుగుద్దని చూపించాల్సిన బాధ్యత ఈ కులస్తుడిగా నీ మీద ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కనుక మూవ్ చేసిన తర్వాత నిన్నటి వరకు అంటే స్టార్ట్ చేసిన ముహూర్త బలం ఏంటో నాకు తెలియదు, కానీ నిన్న ఉదయం వరకు ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకుండా ఫైలు అమరావతి వెళ్ళటం, మళ్ళీ కలెక్టర్ దగ్గర రావటం, కావాల్సిన కాగితాలు పెట్టడం, మళ్ళీ వెళ్ళటం. అలాగే కనుక ఈ స్థలం కోసం వేణన్నైతే నిత్యం ఫాలోఅప్ చేసి కాకినాడ పట్టణంలో మా కమ్యూనిటీకి మంచి వాల్యుబుల్ స్థలం ఇస్తున్నావు, నువ్వు తప్పకుండా చేయాలని చెప్పేసి ఫైల్ వెనకాల ఉండి మనం సాధించుకోవడం జరిగింది. పెద్దలందరూ చెప్పారు, కమ్యూనిటీ పరంగా కాకినాడలో గతంలో కూడా చూసుకోండి, గత ప్రభుత్వాల్లో 2019, 2009, 2014 కూడా ఎమ్మెల్యే చేశాను. కానీ నేను కూడా అప్పుడున్న పరిస్థితులు రాజశేఖర్ చనిపోవడం, ఈ పరిస్థితుల్లో కమ్యూనిటీకి ఏం చేయలేకపోయాను, ఖచ్చితంగా చెప్పగానే ఏం చేయలేకపోయాను అని చెప్పేసి. కానీ మనం 2019 గెలిచిన తర్వాత సెట్టిబలిజ కమ్యూనిటీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతా నేను ఇవ్వడం జరిగింది. అందులో సంకోచం లేదు. పొలిటికల్ పోస్టులు అయితేనేమి, ఎండోమెంట్ పోస్టులు అయితేనేమి, అదేవిధంగా గవర్నమెంట్లో పోస్టులు అయితేనేమి, అన్నీ కూడా అన్ని రకాలుగా ఎవరైతే నాకు కష్టపడి పనిచేశారో అందరినీ గుర్తించి ఒక స్థాయికి పెట్టడం జరిగింది.